మతిన్ గాడు వన్ లైఫ్ లో బిగ్గెస్ట్ డేర్ చేస్తుండే ఈరోజు. మెల్లనే కొడతా. అబ్బో ఇప్పుడు ఉరకనికి కూడా ఎట్లేదు. మనము లైట్ పెట్టంగానే లైట్ వెళ్తురు ఒక షాప్ వచ్చింది, ఆ షాప్ అని పడుతున్నాం. వాళ్ళకి లోపల నెట్వర్క్ వస్తలేదట, అందుకే వాళ్ళు కామెంట్లు చదవలేరు. ఈ వీడియోలో నేనైతే కామెంట్లు చదువుతా. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఒకటి మంచి బేస్ తయారు చేసి అక్కడ వాటర్ మధ్యలో అయితే క్యాంపింగ్ చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకు అందరికి తెలిసిందే గైస్, మేమైతే రీసెంట్ గా ఎయిర్ సోఫా అయితే బై చేసినాం. అంతేకాకుండా అది వాటర్ లో ఉన్నప్పుడు మేము దాని పైకి ముగ్గురం ఎక్కినట్లయితే ఫ్లోట్ అవుతుందా లేదా అని కూడా టెస్టింగ్ అయితే చేసినాము. ఈ రోజు ఈ వీడియోలో ఒక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటిది అంటే, ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇన్ని వాటర్ ఉంది కదా, దీని లోతు వచ్చేసి చాలా అంటే చాలా లోతు అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మేము ఈ ఎయిర్ సోఫాని తీసుకెళ్లి ఆ వాటర్ పైన వేసి దానిపైన కూర్చొని రేపటి వరకు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఎందుకంటున్నామంటే, మా ఇద్దరికి స్విమ్మింగ్ వస్తుంది. ఓకే, మేము పోతున్నాం, మీకు స్విమ్మింగ్ రాదు అయినా సరే డేర్ చేసి వస్తున్నాం. సో ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే ఏరియా ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొక్కుర్రి, ఎవరు చేపలు పట్టని పోయినా కానీ వాళ్ళు మొక్కుపోతారు. మీరు కూడా మంచిగా మొక్కుర్రి పోయి రావని. అంటే నువ్వు రావా? అతనిగా అందరికన్నా ముందు నువ్వు మొక్కు. నా మీద నమ్మకున్నా మొక్కాలి, ఎందుకంటే కింగ్. బయట మొక్క ఏమనుకుంటారు అని లోపల దండం పెడుతున్నాం మెల్ల. మొక్కుడు మతిన్ గాడు వన్ లైఫ్ లో బిగ్గెస్ట్ డేర్ చేస్తుండే ఈరోజు. పట్టుకోరే కూర్చుంటావు ఏదేమైనా మతిన్ గాని మధ్యలో పట్టుకోబోతున్నావు. ఏంది కాయ వచ్చింది నిలకెళ్ళి నీదే ఉసిపోయినట్టున్నది. నువ్వు సాపుకొని వంట అంటే కథ కలవాలి, కమ్ముకొని పెట్టుకో. ఓకే తేలినా ముగ్గురం మొత్తం మధ్యలో కొత్త కానీ కూడా మెసరొద్దిగా. రేపటి దాకా గాయస్ ఇక దీంట్లోనే ఇట్నే మేమైతే సర్వైవ్ కాబోతున్నాము. ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ క్రేజీగా అయితే ఉండబోతుంది. మధ్యలోకి వెళ్తున్నాం ఇక. లెట్స్ గో. బాయ్ బాయ్. బతికి మళ్ళీ కలుద్దాం. ఇక మతిన్ గార్డెన్ గురించి మెయిన్గా చెప్తున్నా. పని వేసినట్టు ఎందుకు మెసులుతాను? ఎవరు ఇప్పుడే ఎందుకు తినుడు కాదు, అన్ని కింద పడుతున్నాయి. వచ్చుడే ఫ్రూట్స్ అని తిత్తుండ అన్ని తిననీకి. నువ్వు తిన్నావు, కింద పడి నేను ఏరుతున్నా. అది ఆల్రెడీ నా దగ్గరికి వచ్చింది తినమని. ఇప్పుడు అది తుమ్మ చెట్టు. అదే ఒకవేళ గైస్ గారు ఒక చెట్టు కనబడుతుంది కదా, ఆ తుమ్మ చెట్టు ఒకవేళ దాని మీద అయినా మనకో మన బోట్ పంక్చర్ అయిపోతుంది, ఇక్కడికి స్వాహ అయిపోతుంది. ఎందుకు తను డుబ్కిలు కొట్టుకుంటూ వస్తా లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వస్తావా? నీళ్ళ మీద ఆగాలి కదా, లంగర్ అయితే కావాలి. లంగర్ తయారు చేసిన మంచిగా బందోబస్తున్నది. మీరు ఉన్నాము ఇక లోతు తక్కువ ఉన్నది మనం అనుకోకుర్రి, ఫుల్ లోతున్నది ఇక కూడా. ఇప్పుడు తాడైతే వెళ్తాయి నా చేతిలో యోగించునే తాడు మెల్లగా అట్టే కొట్టుకోపోయావు దాంతో. సగం మెయిన్ సగం కంటే ఎక్కడ దగ్గర దగ్గర ఒక 20 మీటర్స్ లోతు అవుతుంది. డొప్పోలే గాలి దిగుతున్నా ఏంది ఇలా గుంజిన ఏదేం జరిగినా గాలి దిగినా దిగకున్నా 24 hours ఉండవలసిందే. నువ్వు వెనక జరిగి కూర్చోరా. 24 hours ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా? రేపటిదాకా తెల్లారాగా తెలుగు మొదలు దాకా
లైక్ టార్గెట్ ఇచ్చిన కదా అది నేను ట్రై చేయాలంటే చిన్న దాంట్లో ట్రై చేయాలి పెద్ద దాంట్లో మన కాలు కట్టు లైఫ్ జాకెట్ ఉన్నది నేను ఇక్కడ కడుతున్నాం కదా ఇన్ కేసు ఒకవేళ ఏమన్నా అయ్యి కొలాప్స్ అయిపోయి అలా దుంకినాం అనుకో అది ఇప్పుకోరాది వాడు ఇలానే ఉంటాడు పట్టుకున్నాం తెర్రి పట్టుకుని కలదు కానీ కడదాం గట్టిగా అంత గట్టిగా ఎందుకు నేను కట్టుకుంటే పైలట్ ఎటు తీసుకోవద్దున్నావు మొత్తం ఎట్లుందిరా మస్తుంది డైరీ ఎత్తా అనుకున్నాం వారెప్పుడైనా 24 లో లాస్ట్ డైరీ ఇది ఇంకా పెద్ద అయ్యా 31 వస్తుంది మనం చేసినా బీచ్ ఆడ దావత్ మనది వేరు బీజింగ్ దావతంలో చేసుకుంటానా లేదా 31 అయితే వస్తుంది మరి అప్పటి వరకు ఇట్లా ఉంటామా లేదా రేపటి వరకు అనుకున్నావు ఏమో డౌటే కొడుతుంది అలలు చూస్తే భయం అవుతుంది ఇగో నువ్వు ఒకవేళ పడ్డామనుకో నువ్వు ఎటన్నది కాలేజీలు కొట్టుకుంటావు ఎటు అట్లా కాదని నేను పోతే అని అలుముకుంటా నేను నేనాటే పోతాయిగా నేను మునిగిపోతా నాకు ఈత వస్తుంది నేను ఇడికి నాకు ఈజీ అవుతా నేను నువ్వు ఈత పెట్టరా అది కావు అంటావు చెప్పుకుంటే కొద్దిగా అంటూ అట్లా అయిపోతుంది నీ పనిగా నీకు లైఫ్ జాకెట్ ఉన్నది ఏం కాదు నీకు ఇది కట్టిరు ఇంకా చాలా మధ్యలోకి వచ్చినాం కదా వెళ్ళారు ఏం కాదు కొద్దిగా స్నాక్స్ అయితే తిందాము చూసే భయపడ్డాను గడ్డి ఇది నీకు ఇప్పుడు ఏం చూసినా భయం అవుతుంది ఇక అలా మీరు చూడొచ్చు మస్తు పెద్దగా వస్తున్నాయి ఎంత హైట్ వస్తున్నాయి అంటే మనం మరో సముద్రంలో పోయినప్పుడు ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది తిరమర పడది నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయకు సముద్రంలోనే పడే బోటు పడది తిరమర ఇది అది బోటా అది ఇంత పెద్ద మనిషి ఉన్నాక పడతా నువ్వు కరెక్ట్ కూర్చోలేరా ఇంకా రగులు తీసారు వెనక్కి తీసే మధ్యలో పెట్టుకోరు ఇంత భయం లేదని మీది మాటలాగా చెప్పినా గానీ ఈ ఫేస్ ను ఒకసారి కరెక్ట్ అబ్జర్వ్ చేయరు నార్మల్ బెటర్ నవ్వకుండా భయం కనబడుతుంది అనుకుంటా లొకేషన్ గైస్ మీరు చూడొచ్చు సూర్యుడు పోతుండు మన ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నైట్ మొత్తం ఈ వాటర్ మీద సర్వే కాబోతున్నాం వాటర్ ఉన్నాయా అంతే నీ తాగనీకి దూపైతుంది ఇంకొకటి యాడ్ అయింది ఇలా నో వాటర్ లేదు ఎట్లా బయటకు పోదాను నో వాటర్ ఛాలెంజ్ అయిపోయింది ఇది ఇగో నేత ఫ్రెష్ మనలో ఎత్తిపోసారు అన్నట్టు ఏదో డ్యామ్ లా ముసళ్ళు ఉన్నాయట ఇలా ముసళ్ళు అయితే లేవు కదా నాకు తెలిసి ఉండొచ్చు ఇల్ల కూడా గింత పెద్దదిగా మా ఉంటాయి మొత్తం అన్నీ వేసుకపోతుంది కొనకున్నా అది పొడవం కానీ గాలే పోతుంది మొత్తం ఇక దాని వాటి కప్పిగా తాడు ఉంది దాన్ని మూతికి వేయాలి ఆదివారం కూర వండాం తింటామనుకుంటారు సబ్స్క్రైబర్ పెట్టాలి ఏముంది పొతం చేసి ఇన్నే తీసుకోవాలి ఇక గవిసం తింటారా నాకైతే గాయస్ మంచి ప్లేస్ దొరికింది రాత్రి అయితే నేను ఇట్లా వంట ఇక మీరు ఎట్లా వంటారో అంటారు ఇప్పుడే వచ్చినాం ఇప్పుడే వంటున్నాం రాత్రి గురించి అట నాకు కూడా మంచి బెడ్ ఉన్నది పెద్దది వెంగితే ఇక నేను కాళ్ళెత్తా వడగలరా ఎంత కొరిగితే పడే సోఫా ఇది ఎట్లా పడుతుంది నేను రాత్రి వెళ్ళి దుంకి వండుకుంటా నీళ్ళ మీద
తేలుతా తేలుతా నువ్వు ఎట్లా వంట ఇదేరా సరే వీడికని చూస్తే గాయస్ ప్రపంచం ఎట్లా కనబడుతుందో చూడరు ఇక అయినా కూడా నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రపంచం కాదు అది ఆకాశం. మొత్తం ప్రపంచం అంతే ఇక ఎట్లా కనబడుతుంది చూడరు ఇక ఆకాశం అది వాన పడుతుందా ఏంది ఎటో ఉంది వెదర్ అంతా. అడ్వెంచర్ అవుతుంది వాన పడితే ఇక కిందకెళ్ళి నీళ్ళు పైనకెళ్ళి నీళ్ళు. ఆడియన్స్ అనుకుంటారు కావచ్చు సాయం నువ్వు బోటు కాలం తీసుకొని ఎందుకు పోతాడు లేదు ఈత రాదు వానికి ముత్తుకదనే ఈత వస్తుంది. ఒకవేళ విజ్జిగాడు నేను వచ్చుంటే లైఫ్ జాకెట్ ని వానికే ఇద్దుంటే నేను వేసుకోపోను. కాచి కొట్టరా దానికి ఐదు కొట్టరా కొట్టచ్చు. మొన్న స్విమ్మింగ్ పూల్ లో ముత్తుకద నేర్పించిన 2 సార్లు కొట్టిండు. ఇక వాడు ఎట్లా అవుతుంది చూడిగా. ఇప్పుడు దుంకాలా దుంకరా లేతాండు కూర్చుంటాడు లేతాండు కూర్చుంటాడు. ఎంత పడుతుంది అది పుష్కన. ఏం తింటున్నావు అది? ఆపిల్ బేర్ రేణగాయ రేణిగాయ ఆపిల్ బేర్ అట ఆపిల్ బేర్. అమెరికా నుంచి ఇప్పుడే దిగాడు. ఇంత పెద్ద కూడా రేణగాయ కసుకున్నట్టున్నాయి కదా ఇవన్నీ. మా కవిడ మంది వచ్చా మీరు రేణిగాయలు గిట్టుంటాయి. మామిడికాయలకు ఉంది ఆపిల్ బేర్ రా. కడుక్కో మందు ఉన్నది దానికి. అలా నీళ్ళతో కలుపుకుంటే కిందనే కడుక్కునే బాలు ఆ మందే తిన్నా. మొసలు ఉండకపోతుండొచ్చు అట్లా ఎందుకంటున్నా. ఒడ్డుకు తెప్పలున్నాయి అంటే చేపలు పడుతురు కావచ్చు. అన్న ఏమంటే గడిది నెట్లున్నాయి అట బదలు వేసి పెట్టాడు అంటే లేవన్నట్టు. ప్రాక్టికల్లీ సైడ్కే రా అవి మనం వచ్చినాం కాబట్టి అత్తయ్య కావచ్చు. ఏమో నైట్ స్టే నీకు వస్తాయి కావచ్చు హోమ్కి. కిస్మత్. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎన్ని వాటర్ ఉన్నాయో. ఈత రాకుండా డేర్ చేసి మరి వీడియో షూట్ చేస్తున్నాం గాయస్. ఖచ్చితంగా ఒక లైక్ అయితే 2024 లో పోతూ ఒక లైక్ అయ్యి ఒడ్డు పోతాం మాకైతే అర్థమైతలేదు. మతిని మంచిగా ఉంటే మేము ఒడ్డు పోతాం. వెళ్ళనే ఉంటుంది ఇక నా లాస్ట్ డే కథం 31st ఎంజాయ్ చేయలేను ఇక. ఏదైనా సరే గాయస్ ప్రకృతి వచ్చేసి ఎట్టుంటుంది అంటే డే టైంలో మంచిగా కనబడుతుంది. నైట్ కాగానే డేంజరస్. ఈ వాటర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అలా ఇంత రేంజ్లో వస్తున్నాయి కదా. నైట్ మేబీ ఫ్లాట్ కావచ్చు నైట్ టైం తక్కువ కావచ్చు లేకుంటే ఎక్కువ సమయం కావచ్చు చెప్పలే. ఆ బీచ్ లో బీచ్ లో ఇంకా ఘోరంగా వచ్చినాయి. నైట్ వచ్చినాయి ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే గాయస్ రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాము. చూద్దాం విన్నర్కి విన్నర్ ఉండదు. రాక్ పేపర్ సీజర్ మెల్లనే కొడతా. అబ్బో ఇప్పుడు ఉరకనికి కూడా ఎట్లేదు. రాయి పెట్టు నేను పేపరు ఈయన కూర్చోాలి మరి. చలో రాక్ పేపర్ సీజర్. ఒక్కడే ఇద్దరు మన ఇద్దరికి ఏం లేదు. రాక్ పేపర్ సీజర్ ఇద్దరం మన ఒక్కడిని గీడా చేతి చెప్తాడు. చలో రాక్ పేపర్ సీజర్ నేను ఒక్కని మీ ఇద్దరు మెల్లగొట్టు మెల్లగా. అబ్బో సుర్రుమంటుంది. ఇంత మాత్రం అది అప్పటి వరకు ఇట్లా ఆడితే. రాక్ పేపర్ సీజర్ నువ్వు వీడిని నువ్వు నన్ను నేను వాడిని. చాలా ఫస్ట్ నువ్వు కొట్టు. ఏంది బాలే బాబులకి కొట్టాలి తోడా. నువ్వు వాడిని ఏయ్ నీకు ఇట్లా తిరుగుతుంది. నువ్వు పేపర్ పెట్టినావు రా ఎట్టయితే కొట్టు మెల్లగొట్టు. ఓకే చాలా రాక్ పేపర్ సీజర్ ముగ్గురునా ఏం లేదు. రాక్ పేపర్ సీజర్ ఆట అర్థమైంది. రాక్ పేపర్ సీజర్ ఇదొద్దు ఇది వాడు ఇప్పుడు సుర్రుమంటుంది అది. కొట్టలేదు దానికి. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం నేను ఒక్క కిందికెళ్ళి కొట్టు ఒకసారి. రాక్ పేపర్ సీజర్ నేను ఒక్కని మీ ఇద్దరు మార్వ వేయనో కానీ కథ కలవలే. నేను ఆడతలేను.
ఇది ఎంతో కొంత మంచిగా ఆపుతుంది సైలు పెడతలేదు తెలుసా ఇది పెట్టుకుంటే చూపెట్లే కదా వాడు మంచిగా కుల తయారు చేసుకుంటా ఆపిల్ బేర్స్ సర్వైవింగ్ స్కిల్స్ ఇవే మరి తిరుగుతున్నాయి కవర్ పెట్టుకో మరి ఇది నువ్వు పెట్టుకో నీ చిన్న తలకాయ కదా పెట్టుకో నాకున్నది వాటర్ ఉంటాయి పోరా మనకు తాగనీకి రేపటిదాకా ఎట్లా అది మన దగ్గర లైఫ్ స్టార్ ఉంది చూసా అది తెచ్చుకుంటే ఇట్లా తాగలేదు యోగిలో మంచిగా నీళ్ళు అవుతున్నాయి ఈయన బిరవచ్చు ఇది మధ్యలో కించుకోవాలి నేను ఒక సైడ్ వెళ్ళిపోతా జింగిడి వాళ్ళకి ముంగడి పడతారు ఒక తెప్ప మాగారు ఉండదు ఇక అట్లా అవుతుంది అంటే ఎటు పోయినా నిన్న పట్టుకుంటాడు ఇంకో మీద అంతే ఇయో ఇటు కింద పడ్డట్టు అనిపిస్తుంది కాలు పట్టి గుంజుతానమాట ఇంకొకటి ఉంది ఇది మీ దగ్గరలో కొనిపిస్తారా క్వశ్చన్ అడిగేదన్న అయిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మన ఛానల్ రేటెడ్ అడుగుతా ఓకే మన ఛానల్లో రీసెంట్గా 1 million హిట్ అయిన వీడియో ఏంటిది రీసెంట్గానా అంటే నువ్వు చెప్పు 10 నిమిషాలు టైం ఎత్తావా చెప్పాలి అనుకో నేనే తింటా ఎన్ని నిమిషాలు 10 సెకండ్లు ఫస్ట్ సెకండ్ 50 సెకండ్లు కావాలి చలో ఇది భూమిలో అది పెట్రోల్ అలా నువ్వు కూడా మున్నావు గప్చుపులేదా ఏం గప్ గప్చుపులేదా ఏం గప్ చెప్పలేదు గప్చుపులు ఈటింగ్ రీసెంట్ గా అట గదే రీసెంట్ గప్చుప్లు కాలేం కాదు మొన్న అవుతుంది అయింది 1 million అయిన వీడియో నేను అడిగేది నేను రీసెంట్ గా వచ్చిందా రీసెంట్ గా అయింది అదే అంటే లాస్ట్ అదే గప్చుపులు ఈటింగ్ సార్ అదే కావచ్చు పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అది నువ్వు ఇందులో తెలుగు తప్పు చెప్పినందుకు సగం ఎత్తుంది తప్పేడు కోరసు నీకు ఇస్తాను కోరస్ ఇచ్చిన అయినా కూడా ఇయ్యలే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాడి వచ్చింది ఇంత ముందు సపరేట్ అన్న ఏంటి పెద్ద పిట్టరా అంటే వెనకట మాకు ఏం చెప్తుంటారు అంటే విలేజ్లో పెద్ద పిట్టనట ఒకసారి ఊ అంటదట ఒకసారి ఒక బుక్క రక్తం కక్కుతుందట ఊ అంటదట మరి పుట్టినప్పటి నుంచి కక్కుతూనే ఉంటుందా అట్లే దాని బుక్కకి ఇంతే ఉంటుందా మనంతో ఉంటుందా మనిషి అంతా అట్లా కక్కుతుంది అని చెప్పుదురు గుట్టల్లో ఉండొచ్చు అది తెలిసి కక్కుతుందని తెలిసి పోతా మరి ఎన్నిసార్లు ఉంటుంది ఇప్పటిపల్లి 10 సార్లు అనేది అది కూడా చేపలనే తింటది పాపం అందరు చేపలనే తింటారు నువ్వు తినవా అయ్యేస్తున్నాడు తినలే వీడియో లింక్ పెడతా డిస్క్రిప్షన్ లో తిన్నాడు కానీ ఏదేమైనా కుర్ర మట్ట గిడ ఒకసారి బాబా 2 కిలోలు నేను ఇక అందరం క్యాంపింగ్ చేద్దామని వచ్చినాం చేపలు పడితే చేపలు అనుకుందాం లేకుంటే చికెన్ తెచ్చుకున్నామారా తెచ్చుకోలే మర వసుకుందాం అనే ఐడియాలు ఉన్నాం చేపలు పట్టి వండుదామన్నాం పల్లె మాకు ఒక బాబాని వచ్చిండు సబ్స్క్రైబర్ అన్న పోతున్నాయని మాకు పోయేటప్పుడే చెప్పిండు భర్త తీసుకుంటా అంటే అన్న పడితే మాకు తెచ్చి అన్న 2 కుడుములు ఉన్నాయి పట్టుకొని వచ్చిండు ఒకటి అన్న అనగానే ఒకటి ఇచ్చిపోయింది పైసలకే ఫ్రీగా వద్దన్నాడు కానీ మేమే ఇచ్చినాం పైసలు ఆనాడే వాని కిందికి పాము వచ్చింది కూరగానికి నేను ఇట్లా పక్క కూరగానికి కిందికి వచ్చింది పాము ఏం పాము అది ఏం పాము అలా గాయస్ అప్పుడు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ వచ్చినుండే మొత్తం ఇట్లా ఎగురుకుంటా దుంకింది ఇప్పుడు అలలో మొత్తం తగ్గిపోయినాయి మరో హాఫ్ అన్ అవర్ 1 hour లో మొత్తం చీకటి అయిపోతుంది సైలెంట్ ఉండి ఒకటేసారి తుఫాన్ లెక్క రాదు ఇదేమన్నా సముద్రం పొలం అనుకోలే అంత ఎంజాయ్ చేస్తున్నాం చాలా ఒక్కడికి చలి పెడుతున్నాడా మాకు ఏం పెడతలేదు చలి అని కాదురా హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ హెల్త్ ఈస్ వెల్త్ కానీ ముసల్పానంగా అట్లే ఉంటది నువ్వు ఆ వీడంటే పిల్లబచ్చా వాడెంత నాకంటే సంవత్సరం కాదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం చిన్న అందుకే నీ వచ్చేటప్పుడు వేసుకుని దీనికన్నా దొడ్డిది ఇది ఆపుతుంది అనుకో అయితే ఒకటే రగ్గు ఉంది కదా అది మొత్తం నువ్వే కప్పుకో ముసలి కూడా ఉంది ముసలి పానాలు దానికి రగ్గు తీసుకున్నాడు నేను తీసుకున్నా ఫ్రూట్స్ తినగానే ఎదుగుతా పెట్టుకుండు అన్న అయితే డ్రోన్ పంపించిందట ఏదో పంపించినట ఎంత అన్న 5 కిలోమీటర్లా ఎంతో 5 నిమిషాలు అయితే ఇప్పుడు ఏమేంటిది అంటే ఎవరు తొందరగా కనబడుతుందో వాళ్ళకి బిస్కెట్
నాకు కనబడతలేదు కనబడతలేదా ఈ ఫుటేజ్ స్టార్ట్ కాక ముందుకే కనబడ్డది వీడు ఏదో చేద్దాం అనుకోడు అట్నే ఉండాలి కట్ కావద్దు వీడియోలో పట్టినగాడు బుగ్గా అదేనా గ్రీన్ లైట్ గ్రీన్ మన దగ్గర గాయస్ ఇటువంటిది ఒక ఐటమ్ అవుతున్నది దీని పేరు వచ్చేసి ఏంటంటే యోపాప్ యోగట్ డ్రింక్ పీనా కొలాడా అని అవుతున్నది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నది అరే ఇది ఆయన కాయన బాత్రూమ్ తినేస్తాను ఇన్నే కూర్చోరు ఇక ఇట్లా ఛాన్స్ లేదు ఇక ఎందుకు కూర్చోవేళ పడితే పిటి కావాలి ఇక తప్పదు ఏంటిది అది చూస్తాం వస్తుంది కానీ బాదం పాలా టానిక్ ఉన్నది రా నువ్వు నాకు పెరుగుతో చేసిరి పెరుగు తాగదని పెట్టాను పెరిగా ఏంటిది అది నేను చూస్తా ఏ అది ఆయన ముక్క అనిచ్చినావు పెరుగు ఉన్నాయి తాగుతా తింటా అంటావుగా ఓన్లీ పెరుగు తినవు గాను తినా ఇలా పెరుగు కలిపిరు జస్ట్ అంతే అది మరి ఓళ్ళు తింటా అంటారు టానిక్ ఉన్నది దగ్గుమంది ఉంటుంది చూడు అట్లా ఇదేం మంచి లేదు ఇది పెరుగు కాదు పెరుగు అంతా మొత్తంగా నూకేసిన దిక్కులేరా ఇంగ్రీడియంట్స్ చూద్దాం చూడు గిడి దిక్కున్నారా మొత్తం సాలిడ్స్ మిల్క్ సాలిడ్స్ అంటే అదే ఇక కడ్డే బట్ కడ్డ అని ఎందుకు పెట్టలేదు డైరెక్ట్ పెరుగు పాలకనే అయ్యేది కడ్డని పెడితే అయిపోవాలి మిల్క్ సాలిడ్స్ రెండు రాసే బదులు మిల్క్ కొద్దిగా మొత్తం పెరుగు కానియరు కావచ్చు కానీ పెరుగు వాసన వస్తుంది పెరిగే ఒక రకంగా పెరుగు కాదు నీళ్ళ నీకు వాడొచ్చుతాయి ముంచు ఎంత మంచిగా ఉన్నాయి చూడు వాటర్ ఫ్రెష్ చీకటి అయింది గాయస్ మా కన్నతో చూస్తానైతే అంత క్లారిటీ కనబడతలేదు కెమెరా ఎట్లా కెమెరా ఇట్లా మొత్తం అంతా ఇట్లా వెళ్తురు ఉన్నది అట్నే ఉండదు కెమెరా మేము ఏది కూడా కింద వాడేస్తున్నాం నీళ్ళ పైన మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం మన సోనీ కెమెరాలను అయితే నైట్ కూడా దాన్ని మొత్తం వెనక పడతారా దాన్ని మొత్తం ఎట్లా కనబడతా అంటే తెల్లారినట్టే కనబడుతుంది అది బొమ్మిడి గాయస్ లైట్ కొట్టంగానే మీరు చూడొచ్చు ఒక చిన్న షాప్ వచ్చింది అది కొట్టరా ఫోకస్ అయితే లేదు కానీ అది కనబడుతుందా కనబడుతుంది మనము లైట్ పెట్టంగానే లైట్ వెళ్తురు ఒక షాప్ వచ్చింది ఆ షాప్ అని పడుతున్నాం దాన్ని కొట్టు దుంకుడు అవుతుంది గాడావు జంప్ అయిందా మతిన్ ఆ షాప్ చూసినావుగా మూతి పొడుగున్నాయా అసలు ఏంది ఎంత పెద్ద చూసినాము మనం చూసినాం ఎంత ఉంటుంది అది మస్తు పెద్ద ఉంది మూతి పొడుగున్నది పిట్టలక్కనే ఉన్నది అది ఆడ పెద్ద అయినాక తుస్సుమంటది మనది గిదానికి ఏమన్నా వచ్చి గుదితే తుస్సుమంటది చంద్రగ్రహణం ఎట్లొస్తుందని నేను చెప్పిన సూర్యగ్రహణం ఎట్లొస్తుంది సేమ్ దానికి ఆపోజిట్ అనుకుంటా ఎట్లా చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయాలి వస్తలే అది చెప్పనీకి ఉత్తరాన్ని ఇరవై అన్నట్లు అయిపోయి క్లియర్ చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఏమవుతుంది అమావాస్య అవుతుందా చంద్రుడు అమావాస్య పుణ్యం మీద చెప్పినారా మీకు అది క్లారిటీ కదా ఇప్పుడు సూర్యగ్రహణం అంటే సూర్యునికి భూమికి మధ్యలోకి చంద్రుడు వస్తాడు తిరుక్కుంటా అప్పుడు మనకేమైతుంది సూర్యుడు కనవాడు అట్లా సూర్యగ్రహణం అంటాం సైన్స్ క్లాస్ తీసుకుంటాం ఎందుకు నిలబెట్టి ఎందుకు వస్తారు గడికి ఒకరు వాళ్ళు చంద్రుడు కానీ భూమి మరి అమావాస్య పుణ్యం కావాలిగా రొటేషన్ నీళ్ళ మీద మొత్తం అవే మళ్ళొక షాప్ వచ్చినట్టు వచ్చింది అదే షాప్ వచ్చింది దుంకుతుంది అది గీంచరు ఆడ దుంకుతుంది అది కోనేరుతూ మెరుగొప్ప ఫస్ట్ వచ్చింది దుంకింది లైట్ కొడితే వస్తున్నాయి ఇడికి ఆటగాళ్ళు మీరు ఇవాళ వచ్చి క్యాంపింగ్ చేస్తారు రోజు ఇలానే ఉంటా
ఇది కరెక్ట్. బాటగాళ్ళు మీరు అందరు ఇదికి వచ్చి ఒకరోజు క్యాంపింగ్ చేయడానికి వచ్చారు. నేను 24 గంటలు ఇల్లమ్మ బాగుంటది, మా తాత ఉంటాడు రావాలి ఆయనతో 10 కిలోలు. అది దొలకరాగల చిన్నది. దీనికి గుచ్చిదో దాని మూత్తోని గడ దుంకిందా గడ. కామెంట్లు చదువుదామని గాయస్ ఇవరి దాకా అటు ఇటు బోట్ని అడ్జస్ట్ చేసినాము. మీరు ఇక్కడ మీద చూసినట్లయితే నెట్టే లేదు, కొంచెం ఇంకా నెట్వర్కే లేదు, నో సర్వీస్. ఎట్లా మరి గాయస్ చీకటి అయితే అయిపోయింది. వాళ్ళు లోపలనే ఉండండి, నేను ఒక్కని బయట ఉన్నా. వాళ్ళకి లోపల నెట్వర్క్ వస్తలేదట, అందుకే వాళ్ళు కామెంట్లు చదవలేరు. ఈ వీడియోలో నేనైతే కామెంట్లు చదువుతా. ఈ వీడియో దేనికైనా రావచ్చు, దేంట్లో కామెంట్ చేసినా సరే ఇప్పుడైతే చదువుతున్నా. ఫస్ట్ వచ్చేసి కామెంట్ ఏంటిదంటే స్వామి శేఖర్ అని చెప్పేసి ఉంది. అన్న బిగ్ దోశ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి ఉందన్నమాట. మా దగ్గర బిగ్ దోశ అయితే దొరకదు, నార్మల్గా దోశలు పక్కన పోతారు. మీకోసం ఎక్కడైనా పెద్దది బండి ఏదైనా చేసేది ఉంటే పెద్ద దోశ వేయించి తినడానికి అయితే ట్రై చేస్తాం. ఏఎస్ సాంగ్స్ అని చెప్పేసి ఉంది. మీ స్టూడియోలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న అని చెప్పేసి ఉంది. చేద్దాం, ఇది కూడా ప్లానింగ్లో ఉంది. 24 అవర్స్ వేస్తే మేబీ స్టూడియోలోనే చేస్తాం కాబట్టి అక్కడ నుంచి మీకు 24 అవర్స్ లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. వీరేశం జుట్టు అని చెప్పేసి ఉంది. కంగ్రాచులేషన్స్ అన్నట్టు 1900K సబ్స్క్రైబర్స్ వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ అని చెప్పేసి ఉంది. మీరు తలుచుకుంటే 1 మంత్ 2 మంత్స్లోనే 1 మిలియన్ అయిపోతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి, చూద్దాం. మనకు ఫిబ్రవరి లోపలన్నా జనవరి లోపలన్నా రాబోయే 2-3 నెలలనే మనకు 1 మిలియన్ అయిపోయేటట్టు చూడండి. సురేష్ మేగడ అని చెప్పేసి ఉంది. అన్న మెయిన్ ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు? మెయిన్ ఛానల్లో కూడా వస్తున్నాయి కదా బ్రో. మనకు ఎట్లా అంటే మెయిన్ ఛానల్ ఫ్యామిలీ ఛానల్ రెండింటిని కంబైన్డ్గా తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఒక రోజు ఇల్లు వస్తుంది, ఒక రోజు అల్లు వస్తుంది. ఈవినింగ్ టైంలో పెడుతున్నాం. మార్నింగ్ టైం షెడ్యూల్ చేంజ్ అయిపోయింది. 7కి వస్తుండే ఇంతకుముందు, ఇప్పటి నుంచి 5కి వస్తుంది ఈవినింగ్. అయితే ఆ ఛానల్ వస్తుంది, లేకపోతే ఈ ఛానల్ వస్తుంది. రెండిట్లలో ఒకవేళ వచ్చే సినారియో ఉంటే ఒకరోజు అంటే ఒక దాంట్లో 7 AM పెడతాం, ఏదో ఒక ఛానల్లో సాయంత్రం 5కి కంపల్సరీ వీడియో అయితే వస్తుంది. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి రోజు వీడియో చూడాలనుకుంటే. నవీన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఉంది. అన్న షార్ట్ ఫిల్మ్ ట్రై చేయండి అన్న, మీలో ఆ క్రియేటివిటీ ఉంది అట. ఓకే బ్రో, ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోలో మనం కొంచెం ఒక సీన్ అయితే అట్లా ట్రై చేసి చూసినాం అన్నమాట, మన వ్యూవర్స్ నచ్చలేదు అని చెప్పేసి. సో బాగుందట, ట్రై చేద్దాం. ఒక పెద్ద వీడియో అయితే షార్ట్ ఫిల్మ్ లాగే తీద్దాం. మిస్టర్ మహేష్ పాస్తం అని చెప్పేసి ఉంది. అన్న ఓవర్ నైట్ సర్వేలో ఏదైనా మూవీస్ ప్రూఫ్ చేయండి అన్న, ఫుల్ కామెడీగా ఉంది అని చెప్పేసి ఉంది. ఈ ఐడియా ఏదో బాగుంది, చూద్దాం. అంటే ఏదైనా సినిమాలో ఉంది, ఒక సీన్ తీసుకొని ఆ సీన్లో ఒక 2-3 క్యారెక్టర్స్ మనమే అనుకొని దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సూపర్ ఫన్నీగా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో, గుడ్ ఐడియా. కేస్తారు కప్పలా అని చెప్పేసి ఉంది. సాయి బ్రో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ టీం కూడా అని చెప్పేసి ఉంది. ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నాం అందరూ మీ వ్యూవర్స్ వల్ల. సో ఈ అభిమానం, ఈ వ్యూవర్షిప్ ఇలా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కామెంట్స్ అయితే ఇక్కడ చదవడం ఆపేస్తున్నా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, ఆ ఫుటేజ్ అయితే చూడండి వాళ్ళు ఏం చేస్తారో లోపల. మేము ఏం యాక్టివిటీ చేద్దామన్నా గైస్ దీన్ని అది చేయొచ్చేటట్టు అయితే లేదు. అట్లా ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక చిన్న లైట్ పెట్టగానే మొత్తం పురుగులన్నీ అటాక్ అంటున్నాయి. పక్క నోట్లకే వరుకుతున్నాయి, మాట్లాడుతున్నాయి. చూద్దాం, లైట్ ఇటు కొడితే ఇటు వస్తాయి అవి. అడుగు అడిగి కొట్టు, లైట్ అడిగి కొట్టరా. నీకు చెద్దరు కావాలా? ఎటుపోయింది మొత్తం ఇగో ఆ ఎంటికాయలు పట్టినాయి, ఆ ఎంటికాయలు దొరినాయి పురుగులు. షెల్టర్ అయిపోయింది వాటికి. మొత్తం గాయస్ ప్రశాంతంగా మారింది. అలా అయితే ఇక ఒత్తలేవు అన్నట్టయినా ఉన్నది, అలాగా మేము ఒత్తలేవు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే అలలగిన మొత్తం బోటుని ఎగిరేసినాయి, ఇప్పుడు అలలే లేవు. వాటర్ ఒక్కటి తెచ్చుంటే అయిపోగారా. రూపాయి తాగని అప్పంజలు ఏంటిరా డైజెస్టివ్ బిస్కెట్స్ తిందామా? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర తినేటి? బిస్కెట్స్, చిప్సా? చిప్స్ ఇప్పుడే తిన్నాగా. కేకు బిస్కెట్లు ఇప్పుడురా, బిస్కెట్లు ఒక్కటి తిందాము. డైజెస్ట్ అని ఉంది, మరి డైజెస్ట్ కాకపోతే ఇన్నే అవుతుంది. డైజెస్ట్ కాదు అది, డైజెస్టివ్ బ్రాండ్ పేరు అది. డైజెస్ట్ అవుతుందని వాడు చెప్తలేడు, అదే బిజినెస్ ట్రిక్. నిజంగా డైజెస్ట్ కాకపోయింది అనుకో, ఎట్లా పోతావురా ఇలా? ఏమైనా సభ మీద మీరు ఏమంటారు సర్వైవ్ కావాలి, అట్లయినా పోతా అంటే కలవాలి. జగ్గు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు కూర్చోరు. డైజెస్టివ్ బిస్కెట్స్ కదా గైస్, బాగున్నాయి. ఇంతకుముందు నో షుగర్ అని చదివిండు, మళ్ళీ తీయలేవు అంటుండు. చదవరాదు అంటుండు. చెప్పినా నో షుగర్ అని. నేనకన్నా దీని మీద ఏం యాక్టివిటీ చేసేటట్లేదు. బిస్కెట్ మొత్తం పురుగులే, మొత్తం పురుగులు అటాక్ అంటున్నాయి. అతనిగా ఇప్పుడు ఏంటంటే ఆ పురుగుని లెక్క పెట్టాలి. ఓకే,
ఓకే రాక్ పేపర్ సీజర్ వేద్దాం. ఫస్ట్ ఓడిపోయినాడు ఫస్ట్ వాడదాం, సెకండ్ ఓడిపోయిన సెకండ్ వాడదాం, థర్డ్ బటర్. రాక్ పేపర్ సీజర్ మళ్ళా స్టార్ట్. నేను ఒకవేళ వెళ్ళినాక ఫస్ట్ నేను వెళ్ళిపోతాయా ఏడికి సేవ్ అవుతా నేను. రాక్ పేపర్ సీజర్ మార్చిన ఏర్పడా. గుద్దుగా కత్తలు పోతాయా. రాక్ పేపర్ టక్కన పెట్టాలి. గెలిచిన నువ్వు చీటింగ్ చేసినావు కానీ రాక్ పేపర్ సీజర్ టక్కన పెట్టాలి. ఇట్లా పెట్టినాక మేము ఎందుకు పెడుతున్నాం చూసి పెట్టేందుకు. చలో రాక్ పేపర్ సీజర్ చేంజ్ లాస్ట్ వాళ్ళకి ఏర్పడుతుంది ఆడియన్స్. కూర్చోరు నువ్వు చేంజ్ చేస్తున్నావు. ఒక్క రాక్ పేపర్ సీజర్ టక్కన పెట్టాలి. ఓకే రాక్ పేపర్ సీజర్ ఇప్పుడు 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 అందరం ఎన్నిసార్లు సేఫ్ కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టినా మళ్ళా చా రాక్ పేపర్ సీజర్. కొద్దిగా సేఫ్ అంటే కొద్దిగా లాస్ట్ వాడతాడు. నువ్వే వాడి ఇద్దరి కూతురేనే. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. నేనే హ్యాపీ. నువ్వు వాడు నువ్వు మంచిగా వాడతా. ఏం పాడినా హిందీ పాట వాడు మంచిది. హిందీ రెండు లైన్లు వాడినా సరే మంచి పాట పాడతావు. పాడు మంచిది వాడు. మున్ని బదలా ముహి డార్లింగ్ తేరే లియే. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ రాదు ఇక. ఇంత ముందు కార్లో కూడా పెట్టుకొని పోతుండ్రు రోడ్డు పాయింట్, అదే వచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీళ్ళలో చేస్తాము, చదువులమ్మ చెట్టు నీడలో మురికి నీళ్ళలో. అంతాక్షరి ఏమన్నా పాడు. పురుగుల మీద చూడొచ్చు గాయస్. లైట్ పెట్టుడే పాపం ఉన్నది. అటాక్ అంటూనే మళ్ళీ చిన్న చేప. పట్టు 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 టక్కన పట్టు. దుంకుతుంది. లక్స్ పాప లంచ్ కసావా లడ్డు కొనిస్తావా లడ్డు కొరికిస్తావా కంట్లోకి పోయింది బయట బయట అది పోలేక అని ఉంది. జల్దీ ఆజా కంటే అది పాట సర్చ్ చేయి గూగుల్లా. అంటే అమలాపురం, ఆహా అంటే ఆహాపురం, మల్లెల వాన నీలోలా లీలోలా లాలోలా. మన సంత మత్తిని గానే ఉన్నా వీర భూసేనా. నైరే 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 బాబా నైరే నైరే రే రే. ఎందుకో ఏమో తుల్లి తిరిగను మనసే తిరిగిందా పరుగులు తీసే. ఇలా మునిగేటప్పుడు వాడాలి ఆ పాట. ఎందుకో వీళ్ళ మీద క్యాంపింగ్ చేసే మతిను మనం ఎట్లా అనుకుంటాం. మతిను ఇప్పుడు మీరు పాండ్రుడు ఏమో కానీ నన్ను కింద వాడు ఇష్టట్టున్నారు. గది కాదు కానీ యో ఒక గంట సేపు నువ్వు, ఒక గంట సేపు మతిన్, ఒక గంట సేపు నేను. గట్ట ఎట్లుంటది ఇక మొత్తం కూర్చున్నంత సేపు మంచిగా ఒరిగి కాళ్ళు దాపుకొని సోప కొరుగుతారు. వచ్చే వరకల్లా గంట సేపు మాటిను, గంట సేపు బావా అబ్బాయి కథ మంచిది. మరి తెల్లదాకా కూర్చోమని నేను అనుకుంటా. అనుకో ఇక మంచిగా నీ మీద కాళ్ళు ఎత్తాం మేము డైరెక్ట్. నువ్వు అనుకోవా? పడితే ఏడ పడుతుంది నువ్వు అనుకోవా? అనుకోవాలి. నేను ఎట్లా అంటావు? గిన్నెనా ఇగో ఇడ్లీలేనే ఇడ్లీలేనే లైట్ మంది అన్ని ముఖం మీద వస్తున్నాయి. 8:30 అవుతుంది. పన్నెటోళ్ళు వండోరే లేకుంటే లేదు. నేనైతే వంట. మతిన్ సాయన్న మతిన్ ఒక ప్లాన్ చెప్తా. చెప్తావా అంటే చెప్తా. మంచి ఐడియా అవుతారు మధ్య. నా కళకి కాళ్ళు దాపుకో. మరి నేను సైడ్ పెట్టుకో. నువ్వు కూడా పెట్టుకోవచ్చు. నువ్వు కూడా కింద తలక కింద కాలు పెట్టు. బెడ్ లెక్క లంగర్ కట్టుకున్నా తొడగి. లంగర్ వచ్చేసి వీళ్ళు తొడగే ఉన్నదేమో అయినా కానీ ఎంజాయ్ పండుగ. కాలు దాపుకో. సాపుకున్నా. ఓకేనా? ఓకే కాలారా ఒకటే కుంటోడు. మంచిగా ఉందిరా.
నిజంగా మంచిగా నువ్వు సోఫాలో అనుకున్నాడు ఇంటికాడ ఈ నీళ్ళు ఇవన్నీ సముద్రాన్ని మొత్తం మర్చిపోతే ఇంట్లో బెడ్ మీద అనుకుంటే ఎట్లా అట్లున్నది మెత్తగా. కానీ నెత్తి మీద నీళ్ళు ఇది పెట్టకరా అన్ని చెవులకు పురుగులు పోతున్నాయి. ఇలా నువ్వు ఒక్కనే మంచిగా అనుకుంటావు మంచిగా తీసేది. ఎవరి దాకా అన్న నేను అడిగి కూర్చుంటా అన్న ఏం లేకుండా నువ్వు వచ్చి సోప కూరగా అన్న అవరా ఏంటిది ఇప్పుడు ఉండే అనాలా ఇంకా మేము కూడా ఇట్లనే కూర్చొని వండుకోవాలి ఇక. ಮತ್ತೆ నేను చెద్దరు కప్పుకోయ్యా. తప్పకుండా బాయ్ గాయస్. దగ్గర గంటన్నర అవుతుంది, అస్సలే నిద్ర పడతలేదు. ఇక మంచిగా ఉన్నాడు మతనైతే. ఎట్లా నిద్ర పడుతుంది ఏమో. ఇక బావనైతే ఇంకా ఆరామ్స్గా ఉన్నాడు మంచిగా. ఇట్లా ఆడికిడుకున్నది ఇక. మాకే ఇట్లా ఓన్లీ కూర్చున్నట్టు ఉంది. పండుకుందామని కళ్ళు మూసుకోగానే ఇట్లా అంటే ఏదో ఆలోచనలు వస్తున్నాయి. ఎటో పోయినట్టు, మొత్తం ఎటో కొట్టుకుపోయినట్టు. నిద్ర పట్టదు ఇక. కొద్దిసేపు దాకా బాగా వండుకున్న తర్వాత కొంచెం లేపితే ఆడిపోయి వండుకుంటా. కొద్దిమంది ఇంకా కామెంట్లు చేస్తారు మీరు నీళ్ళలో ఉన్నారో లేరో అనుకొని. మీరు కూడా వచ్చి మొత్తం మా చుట్టూ నీళ్ళే, మొత్తం నీళ్ళే. ఇగో కొద్దిసేపు దాకా బాగా వండుకున్న తర్వాత లేపితే పోయి ఆడ వండుకుంటా. సొయ్యి ఊతలేదు ఇక. గింతానం సప్పుడు చేస్తున్నా నేను ఇక ఇవ్వాలకి ఇద్దరికి. మొత్తం అవే ఇటు. నాకేమో నిద్ర పడతలేదు. దీంట్లో ఊతున్నా కొద్దీ మొత్తం ఏదో ఉయ్యాలలు, ఈ సప్పుళ్ళు, ఈ నీళ్ళ సప్పులు ఏంటంటే భయం అవుతా ఉంది. ఎప్పుడు పడుతున్నా కింద, ఎప్పుడు పడుతున్నాను. వీళ్ళు మంచిగా ఉన్నారు. మెయిన్గా సాయన చూడొచ్చు. నిమ్మలంగా ఏదో సోఫాలో ఉన్నట్టే అన్నాడు. ఇట్లా ఊతున్నా కూడా నిద్ర పడుతుంది వాళ్ళకి మంచిగా. అజ్జి కూడా మంచిగానే ఉన్నాడు. పనులే అనుకుంటా. నిద్ర పడతలేదు. లేచే ఉన్నాను. ఇంకా సాయన అయితే మంచిగా అన్నాడు గాయస్. మేము అది ఇదని నడుతున్నాం కానీ మధ్యలో సాయన అయితే నిద్రనే లేడు మొత్తానికి. రాత్రి లేపితే లేవలే ఆడ అనుకున్నామంటే. ఆయన ఎట్లా షిఫ్ట్ అవుతా వాడికి ఏముంది, లేచి ఇక్కడ కూర్చుంటే నేను ఆడ అనుకుంటా. కష్టమే. అలా అనుకున్నామంటే లేవలే మొత్తం. ఇప్పుడు అలా ఎక్కువైతున్నాయి చూసినావా. మొత్తం ఊతుంది అబ్బోటు. నైట్ ఏమూ కదా మొత్తం చలిగుతావు విపరీతంగా పెడుతుంది. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మంచిగా నిద్ర పట్టింది. పిట్టలు ఊరుతా ఉన్నాయి. ఆ ఊరుడికే మేలుకొచ్చింది. ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే మంచిగా సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ కొత్తు కావచ్చు బయటకు. మన వాళ్ళు మంచిగా వనరు. ఇక్కడ ఎక్కడనే ఈ కాలు ఆపుకోమన్నాడు. వీడు రాజు లెక్క కూర్చొని పన్నాడు. వాళ్ళకి వెనక ఉరగనీకు ఉన్నది కదా, అది మంచిగా బెనిఫిట్ అయింది. వీడు Insta 360కి ఇచ్చావు. Insta 360 మామూలుగా సైడ్ చేసి పెట్టేసిర్రు. ఆ వీడియో కూడా చూడర్రి. మంచిగా నిద్ర పట్టింది. వాటర్ మీరు చూడొచ్చు. నైట్ అంతగానో అలలు రాలే కదా, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి చూడరు. మొత్తం పిచ్చి వస్తున్నాయి. సోప్ ఎగురుతా ఉన్నది. ఈ సోప్ ఎగిరే కొద్ది ఎట్లా అనిపిస్తుంది అంటే ఉయ్యాల అనుకోబెట్టి ఊపినట్టుకున్నది మంచిగా. మా తినగాడు మంచిగా అన్నాడు. నా రగ్గు మొత్తం నిద్ర నీళ్ళలాగా పోయింది కదా, రగ్గు గుంజుకోగానే అది వచ్చి చక్క విని కాలు కానింది. వాడేమో మీదకి ఎక్కుతుంది అనుకుని భయపడలేసిండు. పండుకోలేదు ఎవరిదాకా నేను చెప్పేటప్పుడు మీరు. మంచిగా నిలబట్టింది నాకైతే. అండ్ ఇంకొక విషయం గాయ సాగుర్రా ఒక్క నిమిషం. పెద్ద పిట్ట అని మీరు ఎక్కడైనా విని ఉంటారు. ఈ గుండు పైన ఒకటి కర్రే కనబడుతుంది కదా, అదే పెద్ద పిట్ట. 10 నిమిషాల సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. ఇక పెద్ద పిట్ట కూడా ఒర్రేదే ఓడుతుంది. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు మొత్తం సినేరీ ఒక్క కనబడుతుంది. వస్తుంది మంచిగా మొత్తం సినిమాలో కనబడుతుంది చూడు. గ్రాఫిక్స్ రాదు అంతా అనుకుంటాను. ముసలతో భయం అవుతుందిరా. ముసలా నిన్న నైట్ ఏమో అంటివిగా రోస్ట్ చేస్తా దాన్ని, తోలు తీస్తా, చెమడ నరాలు తీసి చెయ్యి కట్టుకుంటా. నేను పోయి తీసుకొస్తా. మతి తింటాడు. ఇక ఏంటి
దాన్ని ముసలి ముసలిని దాని తోకంతా కూడా లేవు ముసలిని కాదుగా ముసలి షిట్ ని కూడా ముసలి సిట్ ఎక్కడ దొరుకుతుంది దొరకదు నీళ్ళ దొరక నేను పట్టుకొస్తా. షిట్ అంటే ఏంటిదిరా? సిట్ అంటే ఏంటిది? ఏంటి ఓ షర్ట్ అనుకున్నట్టు కాదు ఏంటిది అది? నువ్వేమనుకుంటున్నావు సిట్ అంటే ఏమో ఆల్మోస్ట్ గైస్ తెల్లారిపోయినట్టే. మేము నా ఈవినింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉండన సినేరియో అట్లా తయారైంది. అన్న డ్రోన్ లేపుతుంటే మాకు ఒక డిఫరెంట్ డౌట్ వచ్చింది. అదేంటిది అంటే డ్రోన్ వాటర్ మీద ల్యాండ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సరే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి. చిన్న డ్రోన్ చేయాలి. మన దగ్గర చిన్న డ్రోన్ ఉన్నాయిగా, అది ఇప్పుడు ఎట్లయినా వాడతలేం. అది జింగిడి దానికి సెన్సర్లే ఉండే, అది పడుతుంది మునిగిపిస్తుంది, మునుగుతుంది లోపలికే పోతుంది, మళ్ళీ రాదు బయటికి. నీళ్ళ మీద అసలు ల్యాండ్ అయిందంటే కథ సర్ఫేస్ లెక్కనే అది డిటెక్ట్ చేసుకుంటుంది కదా. మేము మునిగిపోతుండొచ్చు, ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయినాక మన కార్లో ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అట్లా డ్రోన్ కిత్త అయిపో కింద పడగానే ఇట్లా ఉబ్బగానే పైన ఉంటుంది ఇక డ్రోన్. తెలివి ఇప్పుడు అలాగే మీకు అర్థం కాలే కావచ్చు. వాడు ఏమంటుందంటే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు అలా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, అట్లా వాటర్ మీద ల్యాండ్ అయినప్పుడు దానికి కింద ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే మంచిగా ఉండు అంటుంది. అది కూడా ఒక డిఫరెంట్ ఐడియా. కానీ గాలికి ఎడిపోతుందో కొట్టుకోయి లేత సరిపోయా, అది మనమే తీసుకొచ్చుకుంటాం ఇక ఈత కొట్టు ఇట్లా. మా దగ్గర ఇంతకుముందు నేను వర్క్ చేసిన కాడ ఏరోప్లేన్స్ ఉంటుండే. ఒక ఏరోప్లేన్ క్రాష్ అయింది అనుకో, వాటర్లో పడ్డా ఏడబడ్డా ఇంకో ఏరోప్లేన్ పంపిస్తారు లెంక్లాని. అది పోయి మొత్తం లెంక్లాడి ఒకటి ఫ్లైట్ పడితే ఇంకోటి వచ్చినాయి అట్లా. దానికి కెమెరా ఉంటుంది, పేరు ఉంటుంది, దాన్ని బట్టి తీసుకున్నాం. అది డిఫరెంట్గా 1 మిలియన్ అయినాక చెప్తారు మొత్తం క్లారిఫికేషన్. అదంట చేపలు పట్టేటోళ్ళు వస్తారు జరిసేపు, అయితే వాళ్ళు మమ్మల్ని చూసి మొత్తం షాక్ అవుతారా, గీలేంది ఇంకా సోప మీద గీలు మళ్ళీ ఎట్టున్నాం మాఫియా చూడడానికి. నాకు దీంట్లో కూర్చుంటే టైం పాస్ అవుతలేదు. ఇవి కూడా కనబడ్డది పెద్దగా, రాత్రి మెస్సులుతుండే చలి పెడుతుంది బాగా. దానికంటే పెద్దదే ఇదైతే. దీన్ని ఒడేయాలి కట్టరు. నాకు ఇస్తారా తిప్పాలి ఒక చేతండి. నిద్రనా అయితే ఏం పట్టిందిరా, మంచిగా అనుకున్నావు పడుతున్నా వినబడతలేదా? ఇది అలా లేదు ఇట్లా ఒక్కొక్కసారి మధ్యలో నైట్ లా ఇది ఎట్లా సమ్మని లేచింది. నాకైతే ఇంటికాడ వండుకుంటే ఎట్లా నిద్ర పడుతుందో అట్లా నిద్ర పట్టింది, ఇంకా మంచిగా పట్టింది. ఇట్లా ఉయ్యాల వేసి ఊపినట్టున్నది. రాత్రి లేపితే లేవలే మేము అనుకుంటా అంటే కట్టే అనిపిస్తుంది. ఒకసారి షిఫ్ట్ అయింది అనుకో ఈత రాదు. మెయిన్ రవి జాకెట్ ఉన్నా ఏం కాదు. నిజంగా పాము కనబడ్డదా? ప్రామిస్ ఆ ఇన్స్టూ దృష్టిలో రావచ్చు. నువ్వు భయపడి వచ్చింది. అది ఎట్లా ఇంకా పాము అన్న కూడా ఇటే వస్తుంది. ఒక్కడేసారి మొత్తం వణికినాయి. ఇంకా మస్తు ఉన్నాయిగా పాము ఏదో పాము రా అన్నది వీడియో తీరా అని అన్న. తాడుతో ఎక్కదిగా ఈడది అన్నట్లేదు, అది అలా దూరేటట్టున్నావు, నువ్వు రెడీగా ఉన్నావు. చక్కగా ఇడికి వస్తుంది. నాకు కొద్దిగా అంత కనబడ్డది. అది పామేనా? మునిగింది టక్కన మునిగింది. అలా రావచ్చు. చూద్దాం. నిజమ్మా మొత్తం దెబ్బకు. ఇప్పటికే ముసళ్ళ గురించి భయం అవుతుంది. మొన్న అక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళకి ముసలు వచ్చింది సైడ్ కు. ఆ ముసళ్ళ భయంతో పాము వచ్చింది. భయం కాదా? ముసలు వస్తే డైరెక్ట్ అటాక్. ఆల్మోస్ట్ తెల్లారేటట్టున్నది.
వాటర్ పైనే ఉంటాము, కాకపోతే ఈడు ఉంటలేమో కొద్ది అడిది మీరు లోతు ఉంటుంది మొత్తం కాలువనే కొద్ది అడిది కోంపారి. వాటర్ మీద ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేసి పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఈ ఎయిర్ సోఫా మీద చేస్తున్నాం కదా, దీంట్లో అదే డిఫరెన్స్. మీరు చాలా మంది అనుకుంటారు చేపలకు వలలేస్తారని చెప్పినా కదా, ఇలా ఆ చేపలు తీసుకుపోనీకి వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళు షాక్ అవుతున్నారు, గీ సోఫా మీద కూర్చున్నారు ఎందుకు గీడ. ఎదురా ఊరి మధ్యలో దాకా వచ్చింది కదరా లంగారి బరువుకి నువ్వు ఇచ్చకపోతావు అటు దానిలే నేను అన్నా లేదా ఇచ్చుకపోతుంది కావచ్చు అని అట్నే అయింది. నేను ఉంటా ఇట్నే, నాకేం కాదు, నేను పోతా నాకేం కాదు, మీరు ముంగడి పడతారు. దాని లెక్కనే ఇదే అట్లా ఉండదు ముచ్చట, రివర్స్ అవుతుంది. మన కాళ్ళు ఇట్లా పడతాం, అదే ఎంత మంచి అట్లే ఉంటది, ఎట్లా అట్లే ఉంటది. సన్ రైజ్ టైం వచ్చేసి గైస్ ఇవాళ 6:45 అవుతుంది. సో 6:45 టైం అవుతుంది కాబట్టి మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయినట్టే. ఇక్కడ మీకు సిరితో చూపిద్దామన్నా కానీ నెట్వర్క్ కొత్తలేదు, మొత్తమే సర్వీస్ అంటుంది సిమ్ కార్డ్. సిరి అలిగింది మన మీద. మొత్తానికి గాయస్ వాటర్ మీద ఎయిర్ సోఫా పైన మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్లో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే స్వెటర్లు అవి తీసుకపోలేదు, ఫుల్ సలిపెట్టింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు 6:45 AM సన్ రైజ్ అని చెప్పేసి చూసారు కదా. మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్. చలికి తెచ్చినాం రాత్రి 6:45 సూర్యుడు బయటకు వస్తాడని చెప్పినా కదా, మేము బయటకు వచ్చి జస్ట్ దాన్ని క్లోజ్ చేసినాం అంతే. వెనకాల మీరు చూడవచ్చు సూర్యుడు అయితే బయటకు వెళ్ళిండు. యాక్చువల్ 6:45 వెళ్ళిండు కావచ్చు, అక్కడ కొంటుంది కదా, దానివల్ల మనకు గనవలేదు. సో ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఒకటి మంచి బేస్ తయారు చేసి అక్కడ వాటర్ మధ్యలో అయితే క్యాంపింగ్ చేద్దాం. సో త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.